ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఎంతైనా అత్యవసరమనే మాట గుర్తు చేయడానికి నేను ముందుకొచ్చాను. ఈ లాస్ట్ సెంటెన్సు నా మాటలోని బాధ కానీ ఆవేదన కానీ అర్థం చేసుకోమని కోరుతున్నాను. ఎందుకంటే సరే, రాజకీయాలు, అవసరాలు, అధికారం రావడం, నిలుపుకోవడం, అధికారంలో ఉన్న పార్టీ చేసే ప్రయత్నాల మీద కానీ ఆలోచనల మీద కానీ కొనసాగుతున్న సందర్భాలలో ప్రతిపక్షాలు ప్రజలకు తెలియజేసే విధంగా చేసే బాధ్యతలు నిర్వర్తించడంలో దాన్ని తప్పుగా పట్టే ఈనాటి ప్రభుత్వాలు కానీ రాజకీయ నాయకులు కానీ, సరే అది రాజకీయం అనొచ్చు ఎవరైనా, కానీ చివరిగా మిగిలేదేంటి? ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది. నాకు దురదృష్టం ఏంటంటే ఈ మధ్య రోజుకో అంశం మీద చాలా పెద్ద ఎత్తున వాదనలు, ప్రతివాదనలు, మీకు తెలియదు కాదు. కానీ అసలు ఈ ప్రభుత్వం ఏ ఆలోచనతో పనిచేస్తున్నదనే విషయాన్ని గట్టిగా చెప్తారా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు? ఎలక్షన్ల ముందు కానీ, ఎలక్షన్ల తర్వాత కానీ, అధికారంలోకి వచ్చినాక చేసే కార్యక్రమాలు కానీ, గత సంక్షేమ కార్యక్రమాల పట్ల ఏ విధమైన దృష్టి పెడుతున్నారు, ఏ విధంగా అమలు చేస్తున్నారు అనేది ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదా? అది ప్రజలకు చెప్తే ఇది రాజకీయం అవుద్దా? అది రాజకీయం కాదే. ఎన్నికల ముందు రాజకీయాలు, నాకు తెలుసు, అది అందరికీ తెలుసు. కానీ ఎన్నికల తర్వాత కూడా రాజకీయాలు చేసి పబ్బం గడుపుకునే దైన్యస్థితిలో ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలు ఖండించడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఇది ఆవేదనతో, ఆవేశంతో మాట్లాడుతున్నాను. ఎందుకయ్యా? ఓకే, చాలా ఉన్నాయి. మనం దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అన్ని రంగాల్లో, చాలా రంగాల్లో ముందున్నాం. మీరు ఇంకా ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. నేను కాదనా, ఇది ఎవరైనా కాదనరు. కానీ ఏమిటి? బ్యూటిఫికేషన్ ఆఫ్ మూసీ ఏరియా నంబర్ 1 ఐటమ్ ఎంతో తెలుసా? 58,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లు 12 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు. మొదటి దశ లోపల 2,500 కోట్లు, అందులో 750 కోట్లు ఇస్తామని అత్యంత ప్రాధాన్యతగా ప్రవర్తిస్తున్నారు. ఈ విషయాల వెనకాల ఏముందో తీసుకురావడానికి చెప్పే ప్రయత్నం. ఓకే, నేను కాదనా, చేయాల్సిందే. ఎలా అనేది తర్వాత మాట్లాడదాం. రెండవ అంశం, చాలా గొప్పగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇంత జోరుగా చెప్పారు కదా, సంవత్సరం కింద మొదలుపెట్టారు, ఏదో కొంత డబ్బు కూడా రిలీజ్ చేసినట్టుంది. దానికేంటిది? అది అకౌంట్ పేరు MRDCL, మూసీ రివర్ డెవలప్మెంట్ కౌన్సిల్ లిమిటెడా ఏదో ఉంది, ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ సంథింగ్. మరి దాంట్లో ఇప్పటికి 8 నెలలు ఏదో అయింది. మీరు ఇచ్చిన డబ్బులో ఎంత ఖర్చు పెట్టారో ఏమన్నా చెప్తారా? ఓకే, ఖర్చు పెట్టలేదు, పెడతా ఉంటారు, నేను కాదను. దాని మీద పెద్ద వివాదం అంత. కానీ అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్న అంశంలో కేటాయించిన డబ్బుల్లో ఎంత ఖర్చు పెట్టింది కూడా ప్రజలకు తెలియజేయని పరిస్థితిలో ఉండి, ఇది కాదు 58,000 కోట్లు చేస్తామని చెప్తున్న నేపథ్యంలో దీని మీద నేను ఒక మాట ఈ రకంగా మాట్లాడదలుచుకున్నాను. రెండవది, పవర్ జనరేషన్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, చాలా సంతోషం. కరెంటు వద్దంటారా ఎవరట? అందరూ కావాలని అంటారు కదా, ఇంకా ఎక్కువ ఇవ్వాలని అంటారు కదా, నేను కాదండి. కానీ మీ ఆలోచన ఎందుకు వచ్చింది కొత్త పవర్ ప్లాంట్స్ మీద? చెప్పండి. ఎన్టీపీసీ విభజన చట్టంలోని అంశాలలో ఉన్న ఎన్టీపీసీ ఉత్పాదన రాష్ట్ర ప్రభుత్వానికి నయా పైసా ఖర్చు కాకుండా, పెట్టుబడి కాకుండా, మిత్తి లేకుండా సరఫరా చేసే దాంట్లో 1,600 మాత్రమే ఉత్పత్తి చేసే స్థాయికి వచ్చిన తర్వాత మిగతా 2,400కు ఒక్క నయా పైసా తెలంగాణ ప్రజల మీద భారం పడకుండా ఉండే విధంగా ఉన్న విషయాన్ని పరిగణలోకి ఎందుకు తీసుకోలేదు అని నేను అడుగుతున్నాను. మీరు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు, నేను కాదనా, చేయాలంటున్నా. కానీ ఈ విషయం మీద మీరు ఎందుకు మాట్లాడడం లేదు? దీని అంతరార్థం ఏమిటి?
ప్రజల మీద భారం వేసి ప్రజల సొమ్మును మీ ద్వారా మీ సమయంలో అడ్వాన్సులుగా ఇచ్చి చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడానికి చేసే ఎత్తుగడల భాగంగా కదా. వస్తారా చర్చకు? చాలా ఉన్నాయి అందులో. ఇవాళ ఎవరు మినిస్టర్ ఉన్నాడా? పవర్ ఉన్నారా? ఎవరైనా? భట్టి గారా? మరి ఆయన మాట్లాడుకోండి, ఇంకెవరో మాట్లాడినట్టున్నది. నిన్న చాలా మాట్లాడారు. ఇది ఏ రాజకీయ పార్టీ పేపర్ కాదండి, ఒక జాతీయ పార్టీ పేపర్. నేను చూపించింది. ఎందుకంటే రాజకీయ పార్టీల పేపర్లు ఉంటే ఈ ఎవరిది వాళ్ళే చెప్తారని మీరు అంటారు, ఇంకెవరైనా అనొచ్చు, మనకు కూడా అభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు. కానీ ఎవరైతే శాఖను నిర్వహిస్తున్నారో వారు మాట్లాడకుండా ఇంకొక ఆయన మాట్లాడాడు. ఎవరో మాట్లాడాను. అచ్చా మిత్రుడు ఇరిగేషన్ మంత్రికి పనిచేస్తున్నాడు, ఆయనే కదా దీని మీద మాట్లాడాడు. ఓహో, ఇరిగేషన్ మీద మాట్లాడితే బాగుండేదేమో, పవర్ మీద కూడా మాట్లాడుతున్నాడు. అయ్యా, గమ్మత్ ఏంటంటే మీకు పిఎల్ఎఫ్ అంటే తెలుసా? ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్. రాష్ట్రంలో పిఎల్ఎఫ్ ఎందుకు తగ్గిందో చెప్పగలుగుతారా? ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 53% ఉంటే ఉత్పత్తి చేసే సామర్థ్యాలు 53% పడిపోతే ఈ మధ్య ఈ 10 ఏళ్లలో 62-63% తీసుకొచ్చారు. 22-23 వరకు. దానికి పెట్టుబడి ఎంతో తెలుసా? కొత్త ఉత్పాదనకు ఎంతో తెలుసా? ఉన్నదాన్ని బలోపేతం చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి, అధికంగా ఉత్పత్తి చేయించడానికి చేసే కార్యక్రమాల్లో మెయింటెనెన్స్ అండ్ ఇదే. కొత్త క్యాపిటల్ అక్కర్లేదు. దాని మీద దృష్టి ఎందుకు పెడతలేరు? పిఎల్ఎఫ్ అంటే తెలుసా అసలు? దాని మీద దృష్టి పెడితే కొత్త ఉత్పాదన కంటే ఇందులో ఇంకో 5%, 10% ఇంప్రూవ్ చేయగలిగితే పెట్టుబడి లేకుండా మీరు ఆశించిన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో కొత్తగా ఉత్పత్తి చేద్దామనే దానికి పర్యవసానం కాదా? సమాంతరం కాదా? పెట్టుబడి లేకుండా చేయగలుగుతాం కదా కొద్ది పెట్టుబడితోటి. ఆ ఆలోచన ఎందుకు రాలేదు? ఇది ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ అంటే తెలియదా మాట. ఓకే, ఇంకోటి చెప్తా. ఏంటది? బ్యాటరీ స్టోరేజ్. ఓకే, చాలా అవసరం. ఇవన్నీ సాంకేతికమైన అంశాలు. ఇది ప్రజల్లో తీసుకుపోవడం కొద్ది కష్టం, కానీ దానిలో ఉన్న అంతరార్థం తెలియజెప్తే విషయాల మీద కొంత పరిపక్వత వస్తుంది, అర్థం చేసుకోగలుగుతారనే విషయం. ఓకే, బ్యాటరీ స్టోరేజ్ ఎందుకు మన అందరికి తెలుసుకోవాల్సిన అవసరం. మనం సప్లై చేసే విద్యుత్తులో పీక్ లోడు ఎప్పుడు ఉంటుంది? సాధారణంగా ఎర్లీ మార్నింగ్, మన తెలంగాణలో ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఉంటుంది. సాయంకాలం 6 తర్వాత ఆ సమయంలో ఎక్కువగా ఉంటుంది. అసలు మన ఉత్పాదన కంటే పీక్ లోడు ఉత్పాదనకు డిఫరెన్స్ ఎంత ఉందో తెలుసా ఈ మాట్లాడే వాళ్ళకి? నాట్ ఈవెన్ 9%, 5%, 5 to 9% వేరియేషన్. 5 to 9% వేరియేషన్కు నువ్వు కొత్తగా ప్లాంట్ పెడితే ఎంత కాస్ట్ అవుతున్నది? మరి అదే బ్యాటరీ స్టోరేజ్ పెట్టి ఆ 5 to 9%, ఎందుకంటే డే టైం అంతా మనకు నేషనల్ గ్రిడ్ నుంచి వస్తున్నది. తర్వాత సోలార్ పవర్ బాగా చేశాం. సోలార్ పవర్ కార్యరూపంలో తీసుకురావడానికి విధి విధానాలలో ముఖ్య పాత్ర వహించిన నాకు ఈ మాట మాట్లాడే అవసరం వచ్చిందని మాట్లాడుతున్నా. 5% పీక్ డిమాండ్కి ఆ కొద్ది మొత్తానికి స్టోరేజ్ చేసుకోవడానికి బాగానే, నేను కాదనా. అది చేయకుండా కొత్త ప్లాంట్లు ఎందుకు పెడుతున్నాం? సమాధానం చెప్తారా? చెప్పలేరు. ఇవి సాంకేతికమైన అంశాలు. సాంకేతిక వాళ్ళతో మాట్లాడి అవసరం ఉంటే సరిదిద్దుకునే శక్తి సామర్థ్యాలు కలిగిన బాధ్యతలు నిర్వహించే రాజకీయ నాయకులు కావాలి. కానీ ఒత్తిళ్లతోటి మన అవసరాల కోసం
సొమ్మును సంపాదించుకునే ఏకైక లక్ష్యంతో చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయి? ఇగో ఇలాగే ఉంటాయి. మీ ఆలోచన ఇంకా వేరే లేదు కదా. ఈ ప్రభుత్వ ఆలోచన కేవలం డబ్బు సంపాదన కోసమే ఉంది. అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మేము డబ్బులు సంపాదించాలనే తపన తప్ప రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ, లక్ష్యం కానీ, ప్రజల యొక్క అవసరాలకు ఏ రకంగా చేయాలనే ఆలోచన లేనటువంటి దైన్యస్థితి అయినా పొరపాటది. తెలిసిన వాళ్ళకి చెప్పవచ్చు, తెలియని వాళ్ళకి చెప్పవచ్చు. తెలిసినా తెలియలేదన్నట్టు ఉండేవాడు తెలియకున్నా తెలిసిందనే వాడికి ఏం చెప్తామయ్యా? ఆయన లక్ష్యం వేరు, ఆయన ఉద్దేశం వేరు. ఆయన కానీ వాళ్ళు కానీ అగో అదే ఈరోజు జరుగుతున్నది. అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి. మీరు అంటున్నారు న్యూక్లియర్ పవర్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఇవన్నీ చెప్తున్నారే, దేశంలో ఇతర దేశాల్లో న్యూక్లియర్ ప్లాంట్ల గురించి ఎప్పుడైనా చూశారా, చర్చించారా? ఇప్పటి వరకు దేశంలో ఏ ఒక్క ప్రమాదము సంభవించలేదు. ప్రపంచంలో ఈ 60 ఏళ్లలో ఓన్లీ మూడే, ఒకసారి రష్యా, ఒకసారి అమెరికా, అప్పుడెప్పుడు 70లో. అటువంటప్పుడు శాశ్వతంగా వచ్చే దాని గురించి ఆలోచించకుండా కేంద్ర ప్రభుత్వం విధించిన విధానాలను సవరించమని కోరితే తప్ప ఆ ఆలోచన చేశారా? దాంతో రాష్ట్రానికి, ప్రజలకు మరింత మేలు జరుగుతుంది కదా శాశ్వతంగా. కోల్ ఈజ్ ఎ డిప్లెటబుల్ పొల్యూషన్, వెరీ హై ఎక్స్పెన్సివ్. అందులో మళ్ళీ ఇంపోర్టెడ్ కోల్ కావాలా? ఏదో చాలా కథలు చెప్తారు. ఇప్పుడు 12% ఆఫ్ ది కోల్ ఈస్ బీయింగ్ ఇంపోర్టెడ్ ఫర్ పవర్ ప్లాంట్స్. ఈజ్ ఇట్ నాట్ ఎ బర్డెన్ ఆన్ ది కంట్రీ? శాశ్వతంగా కోల్తో జనరేషన్ చేయకూడదు అనే వాస్తవాన్ని ముందుకు తీసుకెళ్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచించదు? ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇదొక్కటే అంశం మీద ఇన్ని పర్యాలు ఉన్నది. ఇక పవర్ జనరేషన్ ప్రాజెక్ట్స్ ఏది మన దీనిది సింగరేణిది చాలా సంతోషం. నేను ఇంకో మాట ఏదో మాట్లాడబోదు. ఏది బ్యాటరీ స్టోరేజ్ అయింది కదా, ఈయన ఎవరో మాట్లాడారన్నది కదా, విద్యుత్ శాఖ మంత్రి కాకుండా ఏది ఇరిగేషన్ మంత్రి. చాలా బాగా మాట్లాడారు పవర్ మీద. దీని మీద ఇరిగేషన్ మీద కూడా మాట్లాడితే బాగుండేదేమో. మీరు ప్రాణహిత నుంచి తుమ్మిడిహెట్టి నుంచి నీళ్ళు తీసుకొచ్చి గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన 3వ సుందిల్ల దగ్గర నుంచి మళ్ళీ ఎల్లంపల్లికి తీసుకుపోదామనే ప్రణాళిక. చాలా సంతోషం. ఇవి బాగాలేవన్నాం కదా, ఇంకా రిపేర్ చేయట్లేదు కదా, దీన్ని చేస్తా అన్నారు. దీనికి ఎంత అయిందో మీకు తెలిసి ఉండాలండి. 8,000 కోట్లు, ఏదో 9,000 12,000 ఏదో అన్నారు. ఎంతో మీకు నేను ఏదన్నా చెప్తే బాగుండదు. మీరే కనుక్కొని రాసుకోండి. నేను చెప్తే కావాలని చెప్పిండు ఇంట్లో ఇంత డబ్బుల కోసం అని నాకు అర్థం కాదు. ఈ మాట మాట్లాడే ఆయన ఎల్లంపల్లి నుంచి ఇప్పటి వరకు ఎన్ని టీఎంసీల నీళ్లు పంపు చేశారో చెప్తాడా? ఉపయోగించుకున్నామా? కాళేశ్వరం సుందిల్ల అన్నారం ఇది రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడానికి ముందస్తుగా తీసుకున్న చర్యల్లో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి ఒత్తిళ్లు రాకుండా ఎంత నీటిని ఉపయోగించుకున్నాం అనేది ముఖ్యం కాకుండా అంతర్రాష్ట్ర వివాదాలకు తావు లేకుండా ఉండడానికి చేసిన ప్రయత్నంలో చేసిన దాంట్లో చేస్తూ ఉంటే ఓకే, తప్పు పట్టారు, ఇది రాజకీయం, ఇది చేస్తారు. కానీ ఎల్లంపల్లి అయితే గోదావరి మీదే ఉంది కదా. ఏం మహానుభావ, ఆ నీళ్ళు తీసుకొచ్చి ఇలాంచెల్లి మళ్ళీ ఎల్లంపల్లికి పోసే కదా తీసుకున్నది. మరి ఇప్పుడు ఎల్లంపల్లిలో వాడుతున్నావా నువ్వు? ఎంత వాడావు? ఎన్ని నీళ్ళు సముద్రంలో పోతున్నాయి అది చూసావా? అంటే ఈ 9,000 కోట్లు 12,000 కోట్లు దేనికోసమయ్యా? దేనికోసం చెప్పండి, నేను చెప్పా దేనికోసం. ఓకే, అయిపోయిందా? ఇంకా సింగరేణితోటి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎందుకంటే మనకు 51% వాటా ఉంది.
49% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది. సరే, అది ఒక సంస్థ. ఆ సంస్థ ద్వారా మొదట్లో చేశాం. దాని నుంచి ఇప్పుడు కోల్ ప్లాంట్లే భారం అవుతున్నాయి అంటుండగా మళ్ళీ ఆ సంస్థ ద్వారా ఇటు రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండి లిక్విడిటీ ఉండి అధిక ఆదాయం వస్తున్న దాన్ని పెట్టుబడి. ఓహో, ఇటు అటు రెండు. దాని అర్థం ఏందో అర్థం కాదా? కనపడదా? అది బ్యాటరీ స్టోరేజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంతకుముందే ఏదో చేశారు 1 మెగావాట్ ఏదో. ఇంకా ఎక్కువ చేస్తే మనకు పీక్ లోడ్ నుంచి ప్రాబ్లం ఉండదు. అది కాదు, పవర్ ప్లాంట్ పెట్టాలి. అదే కాకుండా ఈ ప్రాణహిత చేయవల్ల 9 హెట్టి అయింది కదా. 5 ముఖ్యమంత్రి గారు మన ఈయన కదా, ఇది కొడంగల్, అదే రేవంతే కదా, కొడంగలే కదా ఆయన. కొడంగల్ రాగానే ఏం చేసిండే? కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్. ఓహో, ముఖ్యమంత్రి అయితే తప్ప నీళ్ళ గురించి ఆలోచన చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న నాయకులు ముఖ్యమంత్రులు అయితే ఎలా ఉంటుంది? పాలమూరు రంగారెడ్డిలో భాగం కాదా? శాశ్వత ప్రాతిపదికన నీళ్ళు ఇద్దామనేది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో లేదా? ఏదో 500-1000 కోట్లు ఖర్చు పెడితే నీళ్ళు వచ్చేది పక్కన పెట్టి మొదటి రోజే ఎంతయ్యా 2945 కోట్లు అని చెప్పి 2 వారాలు కాకముందే 4350 కోట్లకు పెంచిన దౌర్భాగ్యపు చర్య ప్రజల కోసమా? ఎవరి కోసమా? నేను నీ కోసం అంటే మండిపడతారు. ప్రజల కోసమా? సమాధానం చెప్తావా? చర్చలకు వస్తారా టెక్నీషియన్స్ తీసుకొని? దమ్ముందా? అంటే ఏమిటి మీ ఆలోచనలు? అంటే మీ ఆలోచనలు దేనికోసం అర్థం కాలా? సామాన్యానికి అర్థం కాకుండా మీకు నాకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఓకే, వచ్చింది కొత్తగా రీఆర్గనైజేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ల్యాండ్ అలాట్మెంట్స్. ఓహో, బ్రెయిన్ కొత్తది వచ్చింది. ఎవరికి రాలే, ఎవరికి మేలు చేయాలనే తలంపు లేదు గతంలో కంటే మెరుగు చేస్తే బాగుంటుందేమో కానీ గతంలో కంటే దౌర్భాగ్య పరిస్థితుల్లో అన్యాయం చేసే పరిస్థితులు తీసుకొచ్చిన మీ బుద్ధికి ఏమనాలి? ఇదేంది హిల్ట్ అంటారా? హిల్టా అట్లనా? నాకేదో టిల్ట్ అయినట్టున్నదే. హిల్టును టిల్ట్ చేసిండ్రా, టిల్ట్ చేసి హిల్ట్ చేసిండ్రా? అన్ని ఎకరాలు, అన్ని లక్షల కోట్లు, దీని భావమైంది అని ఏదో తెలుగులో ఏదో పద్యం ఉన్నది కదా, లేదా? దీని భావమైంది తిరుమలేశ, దీని భావమైంది రేవంత్ అనాలనా? దీని మీద ఎన్ని చిక్కులు వస్తున్నాయో తెలియదా? మీ అధికారులు ఏమంటున్నారో మాకు తెలియదా? చర్చలు జరిగినాయా తెలియదా? క్యాబినెట్లో ఎవరేం మాట్లాడుకున్నారో తెలియకుండా ఉన్నామా రాజకీయాల్లో ఉండి? ఎవరినయ్యా దగా చేస్తారు, ఎవరినయ్యా మోసం చేస్తారు? ఎందుకయ్యా ఇది? ఇంకా ఒకటి ఫార్చ్యూన్ సిటీ. దీని తర్వాత 2-3 ఉన్నాయి. ఇవి చెప్పడానికి దానికి కారణం వస్తుంది. నేను కాదనా? ఓకే, ఫైన్, బ్రహ్మాండంగా చేయాలి. ఏమన్నాడు? ఇదేదో చైనా ఇంకేదో అన్నాడు కదా, జపానా? నిన్న ఇవాళ ఏదో మాట్లాడింది కదా, చైనా జపాన్లతో పోటీయా ఇంకేదో అన్నాడు. పోటీ రా, వాళ్ళని దాటిపోయినాం అనుకుంటున్నా నేనైతే ఇప్పటికే దాటిపోయింది అనుకుంటున్నా. ఈ రాష్ట్రాన్ని ఆ స్థానంలో ఉంచాడు అని అనుకుంటున్నా, ఉంచాలని అంటున్నాడని అనుకుంటున్నా. అది నిజంగా చెప్పాలంటే. ఓకే, ఇవి 7, 8, 9 అంశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలకు ఉదాహరణ. చేయండి, రాష్ట్రం బాగుపడాలని చేయడానికి ఆలోచన చేస్తే తప్పు కాదు కదా. ఓకే, దీనికి డబ్బులు ఎలా? ఒక్కొక్క దానికి ప్రతి సంవత్సరం ఎంత పెడతారు? ఇది ఎలక్షన్ మేనిఫెస్టోలో లేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం దీనస్థితిలో ఉండి ఏది ప్రజల నిరసనకు అత్యధిక స్థాయిలో వస్తున్న నేపథ్యంలో రాష్ట్రాన్ని
చాలా గొప్పగా చేస్తామని చెప్పి భ్రమింపజేయడానికి చేసి ఎత్తుగడల్లో భాగంగా ఒకటైతే, రెండోది స్వంత ప్రయోజనాల కోసం, స్వంత డబ్బుల కోసం, దాంట్లో డబ్బులు దోచుకోవడానికి చేసి ఎత్తుగడల్లో భాగంగా ప్రజలను మరిపించే విధంగా చేసే ప్రచారం తప్ప మరొకట్లేదు. అయ్యా ఓకే, వస్తా ఇప్పుడు మళ్ళా. చాలా సంతోషం. నెక్స్ట్ పాయింట్లోకి వస్తున్నా. ఇదేమో ఆలోచనలు భ్రమింపజేయడానికి. ఇక చెప్పింది 24 లక్షల ఇండ్లు 4 సంవత్సరాలు చేస్తామని చెప్పారా లేదా? నేనేం అబద్ధం చెప్పట్లేదు కదా. మీకు తెలుసు కదా, మన మీడియాలో వచ్చింది కదా, మంత్రులే స్వయంగా కూర్చొని మాట్లాడారు కదా. 4 సంవత్సరాల్లో 24 లక్షలు. 24 లక్షలు అంటే ఒక్కొక్క దానికి ఎంతయా? ఎంత అవుతుంది? 5 లక్షలా 6 లక్షలా? ఏదో చెప్పరాదు, ఎందుకంటే నాకు లెక్కలు సరిగ్గా రావు, కరెక్ట్ చేసుకుందామని. 1,20,000 కోట్లు 5 లక్షలు అయితే, 6 అయితే 6 2 12, 6 4 24, 14 లక్షల, అదే 1,44,000 ఏదో అవుతుంది. ఓహో, 4 ఏళ్ళ అంటే సంవత్సరానికి 30,000 కోట్లు. ఆహా, ఇప్పుడు సంవత్సరం దాటుతున్నది కదా మొదలుపెట్టి అని. ఎంత డబ్బు రిలీజ్ చేశారు? ఎంత ఖర్చు పెట్టారు? ఎన్ని ఇళ్ళు ఇచ్చారు? చెప్తారా? దమ్ముందా? పత్రికాముఖంగా వచ్చి గొప్పలు మాట్లాడే నాయకులకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఎందుకయ్యా మోసం? ఓకే, 24 లక్షలు ఇల్లు కావాలా? చేస్తాం, మొదలు పెడతాం. 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 20 ఏళ్ళు, ఆదాయాన్ని బట్టి, ఆదాయాన్ని పెంచుకునే దాన్ని బట్టి చేస్తారు ఎవరైనా. కానీ 4 ఏళ్లలో చెప్పి నువ్వేం ఖర్చు పెడుతున్నావు, ఏం చేశావు అని అడిగితే సమాధానం వస్తుంది దాని దగ్గర చెల్లి. ఓహో, వీళ్ళతోటి తిప్పలే ఉన్నది, ఇంకా చాలా ఉన్నాయి. రైతు బంధు ఇచ్చారా? ఎరియర్స్ లేవా? అది ఎవరికయ్యా రైతు బంధు? వ్యవసాయం చేసుకునే రైతులకే కదా. 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు? 10 ఎకరాల పైచిలకు ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉన్న రైతుల శాతంలో నువ్వు ఇచ్చింది ఏ బాపతోళ్లకు? అది కూడా పూర్తిగా వేయలే. 3 ఎకరాలకు యాసంగి పోయిన యాసంగి 24, 25 యాసంగి, 25, 26 దేవుడరుగా ఈ వర్షాకాలం ఉన్నది. ఇంకా దానికంటే ముందు ఏదో పెడుతున్నాడట. ఏంటిది అది? ఏదో ఏదో ఉన్నది కదా, ఏదో శాటిలైట్ అట, దాంట్లో చూస్తాడట. ఓహో, అందులో చూసి ఇలా ఎవరు ఎలిజిబులో, ఎవరు వ్యవసాయం చేస్తున్నారో చూస్తాడా? చూడు, నేను కాదంటనా. కానీ నాట్ల సమయంలో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా రైతును కాపాడుకొని పెట్టుబడులు పెట్టడానికి అవసరమయ్యే డబ్బులో నీ రాజకీయాలా? ఓకే, చెయ్యి, ట్రాన్స్పరెంట్గా చేయడానికి ఎవరు అనరు. కానీ ఇది మొదలు ఇవ్వయా. దీంట్లో ఎంత నష్టం వస్తున్నది అనుకుంటున్నావు? ఇప్పుడు చెప్పిన వాటిలో ఎంత నష్టం వస్తున్నది అనుకుంటున్నావు? అంటే ఇందులో డబ్బులు రావు కదా, రైతులకు పంచే దాంట్లో మనకేం డబ్బులు రావు కదా. అవునా? అంటే మిగతా దాంట్లో వస్తుందా? అవునా? అచ్చా, అది అంటే ప్రభుత్వం యొక్క లక్ష్యం ఎలా ఉంది చెప్పడానికి ఇదొక్కటేనా? కొనసాగుతున్న సంక్షేమ పథకాలు ఎన్నిటికీ పక్కన పెట్టారు. ఇవాళ ఇదేంటిది మన దీంట్లో ఉద్యోగులకు కానీ, కళ్యాణలక్ష్మి ఉపతి కానీ, మిగతాయి కానీ, జ్యూసు ఎంతమంది ఇది చేస్తున్నారు? పెన్షన్స్, ఓల్డేజ్, మానవతా దృక్పథం ఎక్కడుందా? వాటిలో ఏం రాదు కదా. వచ్చే ఏది ఏందో ఆలోచన చేస్తున్న ప్రభుత్వాలకు ఏం చెప్పాలయ్యా? అంతకంటే నన్ను ఏం చెప్పమంటారు చెప్పండి. ఒక్కొక్క విషయం మీద యుద్ధం నడుస్తున్నది రోజు. కానీ ఇన్ని విషయాల మీద సమగ్రంగా ఆలోచించి ప్రజల ముందుకు, మా ముందుకు చర్చకొచ్చే దమ్మును నేను అడుగుతున్నా. నేను చెప్పండి. అందుకే ఏదో
అవకాశం వచ్చింది. ఆ సందర్భంలో ప్రజలు సరే వీళ్ళంతా చేశారు, వీళ్ళు ఎక్కువ చేస్తారేమో, ఇన్ని చెప్తున్నారు కదా, బీసీ రిజర్వేషను, అదేంది కామారెడ్డి డిక్లరేషను, తర్వాత ఏఐసిసి ప్లీనరీ సెషను, ఇది అది, తర్వాత ఇంకేదో చేస్తామన్నారు, తులం బంగారం అన్నారు, ఇదన్నారు అదన్నారు అని కొద్దిగా ఆశపడరు. ప్రజలు ఆశపడతారు. ఇది సర్వసాధారణం. ఇలా కొత్త కాదు కదా. ఆశపడితే వమ్ము చేస్తావా? ఆశకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం లేదా? ఆశకు 100% ఎవరైనా చేస్తారని అనుకోవడం పొరపాటే, నేను కాదనా. ఇవి రాజకీయ ఎత్తుగడలో భాగం. కానీ ఎంత మేరకు చేసినాం అనేది కూడా చర్చించుకోవాల్సిన బాధ్యత లేదా? సమాధానం చెప్పే అవసరం లేదా? అగో అది లోపించింది కాబట్టే, ఇక మీరు చేయలేరు కాబట్టే, చేయలేకపోతున్నామనే లోపట భావం ఉండే సంపాదన మీద దృష్టి సారించి చేస్తున్న పథకాలు తప్ప, విశేషాలు తప్ప, ప్రజలను మభ్యపెట్టడం చేసే ఎత్తుగడలు తప్ప మరొకట్లేదు. ధన్యవాదాలు. మీకు ఆఫ్ ది రికార్డ్ మన చిట్ చాట్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి తీసుకొచ్చాను. ఇక సాంకేతికమైన విషయాలు ఇక్కడ చెప్తే ఏమవుతుంది, ఎంతవరకు పోగలుగుతుంది? అందుకోసం విల్ హ్యావ్ చిట్ చాట్. థ్యాంక్ యూ. మళ్ళీ అధికారం రాదు కాబట్టి సంపాదన వచ్చేది ప్రాజెక్టులు. మిత్రులకు నమస్కారం. గత 2 ఏళ్ళ దాదాపుగా 7వ తారీఖు డిసెంబర్ 7 వస్తే 2 ఏళ్ళ పరిపాలన పూర్తి చేసుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక విషయాలు, లూటిఫికేషన్ దగ్గర నుంచి బ్యూటిఫికేషన్ దాకా అనేక విషయాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఏ ఒక్క వర్గం కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో తమ సమస్యలు పరిష్కారం అయ్యాయని గౌరవంగా చెప్పుకునేటువంటి స్థితి ఈరోజు తెలంగాణలో లేదు. మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, నిరుద్యోగ యువకులకు ఇచ్చినటువంటి హామీలు కానీ, ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు కానీ, రైతులకు ఇచ్చినటువంటి హామీలు కానీ, ఏ ఒక్క హామీ కూడా పరిపూర్ణంగా అమలు చేయనటువంటి నేపథ్యంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గత 2 సంవత్సరాలుగా మా కేటీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ 2 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఒక తీవ్రమైనటువంటి పోరాటం బీఆర్ఎస్ పార్టీ ఈ 2 ఏళ్ల కాలంలో చేసిందనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ హామీల విషయంలో 6 గ్యారంటీలు, 420 హామీలు, ఏ ఒక్క హామీలు కూడా అమలు కాలేదు. ప్రజలందరూ కూడా ఇలా తీవ్రమైనటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు. ఏ ఎన్నికలు జరిగినా ప్రజలైతే తీవ్రమైనటువంటి కోపంతో ఉన్నారు. ఇంకా ఎందుకు హామీలు అమలు చేయడం లేదనేటువంటి విషయం. ఇక బీసీల రిజర్వేషన్ విషయంలో ఎంత మోసం జరుగుతున్నది. 42% ఇస్తామని చెప్పి 23% తగ్గించామని చెప్పి కనీసం కొన్ని జిల్లాలో 1% కూడా బీసీలకు ఇవ్వనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఇవాళ మన కళ్ళ ముందు కదలాడుతూ ఉన్నది. ఈ సందర్భంలో రేపు 29 కేసీఆర్ గారి దీక్షా దివస్ జరుపుకోబోతా ఉన్నాం. అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున దీక్షా దివస్ను జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో దీక్షా దివస్ సంబంధించినటువంటి అనేక స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలు ఇవాళ ప్రజల్లోకి తీసుకుపోవలసినటువంటి బాధ్యత ఇవాళ అన్ని వర్గాల మీద ఉందని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సబ్బండ వర్గాలు, సకల జనులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక విశాల ప్రజా ఉద్యమంలో భాగమైనటువంటి వాళ్ళమందరం కూడా ఇవాళ ఈ దీక్షా దివస్ సందర్భంగా, ఎందుకంటే కేసీఆర్ గారు నవంబర్ 29 దీక్ష చేసేటువంటి సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎప్పుడు తెలంగాణ వస్తుంది, తెలంగాణ కోసం ఏ రాజకీయ కార్యాచరణ జరుగుతుంది, ఏ విశాల ప్రజా ఉద్యమం విస్ఫోటనం ఎగురుతుంది, ఎగిరిపడుతుంది అనేటువంటి మీద
ఒక రకమైనటువంటి ఆందోళన ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారి దీక్ష కొనసాగింది. కేసీఆర్ దీక్ష వలన 9 రోజులు చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ గారు చేసినటువంటి దీక్ష వలన కేంద్రం కదిలి డిసెంబర్ 9న ప్రకటన వచ్చిందనేటువంటి మాట వాస్తవం. ఈ దీక్ష జరుపుకుంటున్నటువంటి ప్రజలు ఒక విషాదం ఏంటంటే తెలంగాణ రావద్దని, తెలంగాణ రావడానికి అడ్డుపడ్డటువంటి శక్తులన్నీ కూడా, అది తెలుగుదేశం అయినా, కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్టులో కొన్ని పార్టీలైనా, అనేక మంది కూడా తెలంగాణ రాష్ట్ర సాధనను ఎట్లా అడ్డుకున్నారో ఇవాళ తెలంగాణ అభివృద్ధి విషయంలో కూడా అదే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీజేపీ ఆ రోజు ఎట్లా కపట నాటకాలు ఆడిందో తెలంగాణ పట్ల, ఇవాళ కేంద్రం అనుసరిస్తున్నటువంటి విధానాల పట్ల కూడా, విభజన హామీల పట్ల కావచ్చు, విధానాల పట్ల కావచ్చు, సమస్యల పరిష్కారంలో కావచ్చు, అవే కపట నాటకాలు మనకు కనబడతా ఉన్నాయి. తెలుగుదేశం కూడా 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పి ఆ రోజు మొత్తం తెలంగాణ ఉద్యమానికే ద్రోహం చేసేటువంటి పద్ధతిలో ప్రవర్తించినటువంటి తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఈనాడు బంకచెర్ల పేరిట కావచ్చు, లేకుంటే గోదావరి నీటి తరలింపు పేరు మీద కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, అనేక విషయాల్లో కూడా మళ్ళీ తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి హక్కుల్ని హరింపజేసే విధంగా ఇలా పార్టీలన్నీ కూడా వైఖరిస్తున్నాయి. అందుకే రేపు ఈ దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ గారి దీక్షను స్మరించుకుంటూనే, ఎందుకంటే కేసీఆర్ దీక్ష లేకుంటే ఇలా తెలంగాణ సాధ్యమయ్యేది కాదు. అనేక మంది అమరవీరులు, అనేక మంది, అనేక వర్గాలు ఒక వీరోచితమైనటువంటి త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఇవాళ అస్తిత్వం మీద దాడి జరిపేటువంటి పద్ధతి ఈ 2 సంవత్సరాలుగా కొనసాగింది. అందుకే మేమందరం కూడా ఉద్యమకారుల పక్షాన, ఆ ఉద్యమంలో స్వయంగా రేయింబవళ్ళు పాల్గొన్నటువంటి వాళ్ళుగా మేము ఇవాళ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు దీక్షా దివస్ను ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి జరిపినటువంటి దీక్షను స్మరించుకుందాం, గుర్తు తెచ్చుకుందాం, స్మరణ చేసుకుందాం, స్ఫూర్తి పొందుతాం. ఈ స్ఫూర్తి నుండి భవిష్యత్తులో జరిగేటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా, భవిష్యత్తులో ఈ పార్టీలు తెలంగాణ పట్ల అనుసరిస్తున్నటువంటి విద్రోహాన్ని ఒకసారి మనలోకి ఉంచుకొని ఆ దీక్షా స్ఫూర్తితో భవిష్యత్తులో పెద్ద ఎత్తున వాటికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రాంత వనరుల కోసం, తెలంగాణలో జరుగుతున్నటువంటి అస్తిత్వం మీద జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని, ఆ పోరాటానికి రేపు దీక్షా దివస్ ఒక స్ఫూర్తిగా నిలవాలని మేమందరం కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై